100% అదే చెప్తున్నాను. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ బిలీవబుల్ నేషన్. అంటే పాకిస్తాన్ నడిపించేది రాజకీయ నాయకత్వం కాదు, ఒక అకౌంటబిలిటీ ఉన్న దేశం కాదు. ఇట్ ఈస్ అన్ అన్సివిలైజ్డ్ కంట్రీ, అనాగరిక దేశం. ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ నేషన్, అది విఫలమైన దేశం. ఆడ నడిపిస్తున్నది ఆర్మీ చీఫ్. ఇప్పుడు మీరు మార్క్ రుబియో అసీం మునీర్తో మాట్లాడి మీరు గమనించండి. అంటే అమెరికా కూడా అంగీకరిస్తుంది అది ఆర్మీ నడుపుతున్నదని. మన త్రివిధ దళాధిపతులతో అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడిండా? మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో మాట్లాడిండా? మార్క్ రూబియో మరి అక్కడ అసీం మునీర్తో మాట్లాడిండు, ఎందుకంటే వాడే లివర్. అందువల్ల ఖచ్చితంగా ఈ మన భారతదేశం అప్రమత్తంగా ఉండాలి అని నేను ఈ చర్చ మొదలైనప్పటి నుంచి అదే చెప్తున్నా. భారతదేశం అప్రమత్తంగా ఉండాలి, పాకిస్తాన్ను నమ్మకూడదు. కాల్పుల విరమణ ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు కనుక. కానీ అప్రమత్తంగా ఎందుకు ఉండాలి? యుద్ధం వస్తే సంగతి తేలుస్తాం కనుక. నేను డే 1 నుంచి చెప్తున్నది అదే. యుద్ధాన్ని భారతదేశం కోరుకోదు. అదే సమయంలో యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి మనకు తీసుకొస్తే దానికి విరోచితంగా పోరాడి తీరాల్సింది, ఇంకో మార్గం లేదు కదా. సో అందువల్ల వీ డు నాట్ డిక్లేర్ అ వార్ ఆన్ ఎనీవన్, బట్ ఈ వార్ ఇస్ థ్రస్ట్ అపాన్ us. వాట్ షుడ్ బి డన్? ఏం చేస్తాం? మనం యుద్ధం శాంతి మాత్రాలు చెప్పుకుంటూ కూర్చుంటామా? అందువల్ల ఇలా పాకిస్తాన్ కాల్పుల విరమణ పైన మనకు డెఫినెట్గా అనుమానాలు ఉన్నాయి. కానీ లెట్ us వెయిట్. ఇప్పుడు ట్రంప్ అంటే పాకిస్తాన్ నడిపించేది రాజకీయ నాయకత్వం కాదు, ఒక అకౌంటబిలిటీ ఉన్న దేశం కాదు. ఇట్ ఈస్ అన్ అన్సివిలైజ్డ్ కంట్రీ, అనాగరిక దేశం. ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ నేషన్, అది విఫలమైన దేశం. ఆడ నడిపిస్తున్నది ఆర్మీ చీఫ్. ఇప్పుడు మీరు మార్క్ రుబియో అసీం మునీర్తో మాట్లాడి మీరు గమనించండి. అంటే అమెరికా కూడా అంగీకరిస్తుంది అది ఆర్మీ నడుపుతున్నదని. మన త్రివిధ దళాధిపతులతో అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడిండా? మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో మాట్లాడిండా? మార్క్ రూబియో మరి అక్కడ అసీం మునీర్తో మాట్లాడిండు, ఎందుకంటే వాడే లివర్. అందువల్ల ఖచ్చితంగా మన భారతదేశం అప్రమత్తంగా ఉండాలి అని నేను ఈ చర్చ మొదలైనప్పటి నుంచి అదే చెప్తున్నా. భారతదేశం అప్రమత్తంగా ఉండాలి, పాకిస్తాన్ను నమ్మకూడదు. కాల్పుల విరమణ ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు కనుక. కానీ అప్రమత్తంగా ఎందుకు ఉండాలి? యుద్ధం వస్తే సంగతి తేలుస్తాం కనుక. నేను డే 1 నుంచి చెప్తున్నది అదే. యుద్ధాన్ని భారతదేశం కోరుకోదు. అదే సమయంలో యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి మనకు తీసుకొస్తే దానికి విరోచితంగా పోరాడి తీరాల్సింది, ఇంకో మార్గం లేదు కదా. సో అందువల్ల వీ డు నాట్ డిక్లేర్ అ వార్ ఆన్ ఎనీవన్, బట్ ఈ వార్ ఇస్ థ్రస్ట్ అపాన్ us. వాట్ షుడ్ బి డన్? ఏం చేస్తాం? మనం యుద్ధం శాంతి మాత్రాలు చెప్పుకుంటూ కూర్చుంటామా? అందువల్ల ఇలా పాకిస్తాన్ కాల్పుల విరమణ పైన మనకు డెఫినెట్గా అనుమానాలు ఉన్నాయి. కానీ లెట్ us వెయిట్. ఇప్పుడు ట్రంప్ అంటే పాకిస్తాన్ నడిపించేది రాజకీయ నాయకత్వం కాదు, ఒక అకౌంటబిలిటీ ఉన్న దేశం కాదు. ఇట్ ఈస్ అన్ అన్సివిలైజ్డ్ కంట్రీ, అనాగరిక దేశం. ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ నేషన్, అది విఫలమైన దేశం. ఆడ నడిపిస్తున్నది ఆర్మీ చీఫ్. ఇప్పుడు మీరు మార్క్ రుబియో అసీం మునీర్తో మాట్లాడి మీరు గమనించండి. అంటే అమెరికా కూడా అంగీకరిస్తుంది అది ఆర్మీ నడుపుతున్నదని. మన త్రివిధ దళాధిపతులతో అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడిండా? మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో మాట్లాడిండా? మార్క్ రూబియో మరి అక్కడ అసీం మునీర్తో మాట్లాడిండు, ఎందుకంటే వాడే లివర్. అందువల్ల ఖచ్చితంగా మన భారతదేశం అప్రమత్తంగా ఉండాలి అని నేను ఈ చర్చ మొదలైనప్పటి నుంచి అదే చెప్తున్నా. భారతదేశం అప్రమత్తంగా ఉండాలి, పాకిస్తాన్ను నమ్మకూడదు. కాల్పుల విరమణ ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు కనుక. కానీ అప్రమత్తంగా ఎందుకు ఉండాలి? యుద్ధం వస్తే సంగతి తేలుస్తాం కనుక. నేను డే 1 నుంచి చెప్తున్నది అదే. యుద్ధాన్ని భారతదేశం కోరుకోదు. అదే సమయంలో యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి మనకు తీసుకొస్తే దానికి